ఇక పాకిస్తాన్ మళ్ళొక్కసారి వాళ్ళ దుర్బుద్ధిని చూపించడం జరిగింది. గతంలో జరిగిన యుద్ధాల లోపల పూర్తిగా భారతదేశమే పై చేయి సాధించింది పాకిస్తాన్ పైన. యుద్ధం జరిగిన ప్రతిసారి పాకిస్తాన్ను ఓడించడం జరిగింది. పాకిస్తాన్ పైన భారతదేశ పై చేయి సాధించడం జరిగింది. అయితే ఈ సమయం లోపల పాకిస్తాన్కు అన్ని విధాలుగా వాళ్ళకు ఉన్నటువంటి వనరులను దెబ్బకొట్టడంతో పాటుగా పాకిస్తాన్ అక్వైర్డ్ కాశ్మీర్ను ఇది ఇప్పుడు కాకపోతే ఇక ఇది సరైన సందర్భంగా భారత్ చూస్తా ఉన్నది. పాకిస్తాన్ సంపూర్ణ కాశ్మీర్ గురించే ప్రతిసారి సమస్య వచ్చి పడతా ఉన్నది. కాబట్టి పూర్తి స్థాయి కాశ్మీర్ను సంపాదించడం ఇప్పుడు భారత్ టార్గెట్ గా కనిపిస్తా ఉన్నది. ఎట్లయితే చీకటి పడంగానే పాకిస్తాన్ డ్రోన్లతోటి విడుచుకుపడతా ఉన్నది. వాటికి ధీటుగా భారత్ కూడా సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనందరం చూసినాం. అయితే ఈ సందర్భం లోపల పహల్గామ్ పైన దాడి జరిగిన తర్వాత అక్కడ టూరిస్టుల పైన ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత భారత్ స్పందించడం ఆపరేషన్ సింధూర్ పేరుతోటి అటాక్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ నీళ్లను ఆపేసిరు. వాళ్ళకు ప్రపంచ స్థాయిలో వాళ్ళ యొక్క ఇజ్జత్ మొత్తం తీసేసినటువంటి పరిస్థితి మనందరం చూస్తా ఉన్నాం. ఈ సందర్భం లోపల కాశ్మీర్ గురించి ఇంకెప్పుడు కూడా సమస్య ఉండొద్దు, కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ ఏదైతే భూభాగాన్ని ఆక్రమించిందో దాన్ని స్వాధీనం చేసుకోవాలనేటువంటి ఆలోచనతోటి భారత్ ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. దీంట్లో నిన్న పాక్ బరి తెగింపు అంటూ ఒక వార్తనైతే చూడొచ్చు. మరొకసారి దాయాది దుస్సాహసం, 26 ప్రాంతాలే లక్ష్యంగా 100కు మించి డ్రోన్లతోటి దాడి, చీకటి పడంగానే అటాక్ షురు, భారత మిలిటరీ ఎయిర్పోర్టులు పౌరులే లక్ష్యం, అలర్ట్ అయిన ఇండియన్ ఆర్మీ, అన్ని డ్రోన్లను నేలమట్టం చేసిన ఎయిర్ డిఫెన్స్, సరిహద్దు రాష్ట్రాల్లో సైరన్ల మూత. రైట్, ఇక్కడ భారత్ లోపల కాశ్మీర్ లోపల ఈ సైరన్ మోగగానే అన్ని లైట్లు ఆఫ్ చేయాల్సి ఉన్నది. అయితే నిన్న ఆ లైట్లు కనుక ఆన్ చేసి ఉన్నటువంటి ఇంటి పైన డ్రోను పడ్డది. అదే చెప్తా ఉన్నారు, జవాన్లు చెప్తా ఉన్నారు, అసలు అక్కడ ఖచ్చితంగా ఈ సైరన్ ఫాలో కావాల్సిందే అని చెప్తా ఉన్నారు. ఇక్కడ సైరన్ ఫాలో కాకపోతే భారత్లో ఉన్నటువంటి ఇక్కడ రాజస్థాన్, అదేవిధంగా పాకిస్తాన్ తోటి ఉన్నటువంటి ప్రాంతాలు రాజస్థాను, అదేవిధంగా కాశ్మీరు, హర్యానా, ఈ ప్రాంతాల లోపల డ్రోన్ల కలకలం రేగుతా ఉన్నది. ఈ సైరన్ ఫాలో కావాల్సి ఉన్నది. ఇక్కడ చూడండి, డ్రోన్ల కూల్చివేత ఫిరోజ్పూర్లో 60, కచ్లో 15, పఠాన్కోట్లో 10, శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో 10, రాజస్థాన్లో 10, గుజరాత్లో 10, జైసల్మేర్ 9, అమృత్సర్లో 4. పాకిస్తాన్ ఇంకొకసారి రెచ్చగొట్టే దాడికి పాల్పడ్డది. రెండో రోజు కూడా కవ్వింపు చర్యలకు దిగింది. శుక్రవారం నిన్న చీకటి పడంగానే 100కు పైగా డ్రోన్లను పాకిస్తాన్ ప్రయోగించింది. ఉత్తరాన కాశ్మీర్లోని బారాముల్లా నుంచి పశ్చిమాన గుజరాత్లోని భుజ్ వరకు సుమారు 26 లొకేషన్లను టార్గెట్ చేసుకొని డ్రోన్ అటాక్ ప్రయత్నించి ఇందులో భారత సైనిక స్థావరాలతో పాటుగా పౌరుల నివాసాలను గురిపెట్టినట్టుగా తెలిసింది. ముందుగా జమ్మూలో డ్రోన్ కదలికలను గుర్తించిన భారత బలగాలు వెంటనే అలర్ట్ అయినాయి. సరిహద్దు వెంట ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను అలర్ట్ చేసింది. పాకిస్తాన్ డ్రోన్లను ఎక్కడికక్కడే ధ్వంసం చేసింది. దీంట్లోపల రంగంలోపలికి టెరిటోరియల్ ఆర్మీ చీఫ్ అధికారాలు అప్పగించిన కేంద్రం, అంతర్జాతీయ భాగస్వాములు సహకారం అందించండి, రుణాల కోసం ట్విట్టర్లో పాకిస్తాన్ పోస్టు, అకౌంట్ హ్యాక్ అయిందంటూ బుకాయింపు, బిచ్చమెత్తుకునేందుకు ఇది ఒక మార్గమా అంటూ పిఐబి సెటైర్ చేసింది. పాకిస్తాన్కు ఉన్నటువంటి వనరులన్నీ కూడా పూర్తిగా ఆర్థిక వనరులన్నీ కూడా మూసుకుపోయినాయి. ఇక వాళ్ళు ప్రపంచ బ్యాంకు దగ్గర రుణం అప్పియండి అని చెప్పేసి అడుక్కుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. భారత్ పాక్ వివాదంతో మాకు సంబంధం లేదు అంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ తేల్చెప్పడం జరిగింది. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నామంటూ చైనా చెప్పింది. చైనా పాకిస్తాన్కు మిత్రదేశం. ఇలాంటి సందర్భం లోపల చైనా పాకిస్తాన్కు మద్దతు ఇస్తుంది, ఇది ఇట్లా ఆయుధాల సరఫరా చేస్తుంది, సాయం చేస్తుంది అని చెప్పేసి చైనా పాకిస్తాన్ అనుకుంటున్నటువంటి ఈ సందర్భం లోపల ఉగ్రవాదాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి చైనా చెప్పింది.
వాళ్ళు కూడా తేల్చి చెప్పేసారు. సింధు జలాల విషయం లోపల మేమేం చేయలేమంటూ కూడా ప్రపంచ బ్యాంకు చెప్పింది. సింధు జలాలను ఆపేసింది. ఈ సింధు జలాలను ఇటువైపు ఢిల్లీ వైపు అంటే ఇక్కడ భారతదేశ భూభాగం లోపల ఈ జలాలని మళ్లింపు చేయడం జరిగింది. ఈ సింధు జలాలు అటువైపు కాకుండా ఇటువైపు మళ్లింపు చేసింది భారత్. రాష్ట్రాలకు ఎమర్జెన్సీ పవర్స్ కేంద్రం. 7 ఉగ్రవాదులు చొరబాటుకు యత్నం. జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో హతమార్చిన భారత సైన్యం. భారత్పై టర్కీ డ్రోన్లతో పాకిస్తాన్ దాడి చేసింది. 400 డ్రోన్లతో 36 ప్రాంతాలను టార్గెట్ చేసిన పాకిస్తాన్ సివిల్ విమానాలను అడ్డుపెట్టుకొని దాడులు. సామాన్యులు ఆధ్యాత్మిక కేంద్రాలపైన అటాక్. కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వేముకా సింగ్, విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ, త్రివిధ దళాల అధిపతులతోటి మోడీ భేటీ అవ్వడం జరిగింది నిన్న. ఇక సామాజిక తెలంగాణ సాధిస్తాం, వితౌట్ లేదా గెట్ అవుట్, ఇదే మా విధానం. రాష్ట్రాన్ని 2020 మ్యాచ్ లాగా మారుస్తాం. పెట్టుబడులకు రక్షణ కల్పిస్తేనే ఆర్థిక అభివృద్ధి. విద్య, వైద్యం, ఉపాధి మా ప్రాధాన్యత రంగాలు. ఇన్వెస్టర్లకు విశ్వాసం కల్పిస్తాం. బెంగళూరు మీడియా జూమ్ మీట్లో సీఎం రేవంత్. సామాజిక తెలంగాణ సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వితౌట్ ఆర్ గెట్ అవుట్ అనే నినాదంతో రాష్ట్రం ముందుకు వెళ్తున్నదని తెలిపారు. పెట్టుబడులు రాబట్టే విషయంలో తెలంగాణను 2020 మ్యాచ్లా మారుస్తామని పేర్కొనడం జరిగింది. ఇక నేషనల్ డిఫెన్స్ ఫండ్కు 1 నెల వేతనం విరాళం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందుకు, ఇతర పార్టీల వారు కూడా రావాలని సీఎం రేవంత్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. 1 రోజు జీతం విరాళం. డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ వాళ్ళ జీతాన్ని 1 నెల జీతాన్ని విరాళం ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో సైరన్ అలర్ట్ ఏర్పాటు చేయండి. హై లెవెల్ కమిటీ భేటీలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. యుద్ధ వాతావరణంలో అందాల పోటీలా అంటూ మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలి. పాలన చేతగాని సీఎం రాజీనామా చేయాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ర్యాలీ. దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయం లోపల అందాల పోటీలు నిర్వహించడం సరికాదంటూ ఎమ్మెల్సీ కవిత నిన్న సంఘీభావ ర్యాలీ లోపల మాట్లాడడం జరిగింది. ఇక నేడు మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం. ఇప్పటికే నగరానికి చేరుకున్న వివిధ దేశాలకు చెందిన భామలు. ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం రేవంత్. ప్రత్యేకంగా నిలవనున్న పేరిణి నాట్య ప్రదర్శన. కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు పూర్తి. ఒకవైపు యుద్ధ వాతావరణం, ఇంకోవైపు అందాల పోటీలు. భద్రతా బలగాలకి ఇది ఒక సవాల్గా మారింది. ఇకపోతే ఐపీఎల్ వాయిదా. ప్రస్తుతానికి వారం పాటు పోస్ట్ పోన్. తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియదు. ప్లేయర్లు స్వదేశాలకి తిరిగి వెళ్ళిపోండి. యుద్ధ నేపథ్యం లోపల బీసీసీఐ కీలక ఆదేశాలంటూ ఒక వార్త. పూర్తిగా ఐపీఎల్ను వాయిదా వేయడం జరిగింది. ఇంకా ఆ డేట్ను కూడా త్వరలోనే ప్రకటిస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇక ఒక్కో కానిస్టేబుల్ కుటుంబానికి ₹1,00,00,000. ములుగు జిల్లా వాజేడు ఘటనలో మృతి చెందిన వారి ఫ్యామిలీస్కు స్పెషల్ ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం రేవంత్. 300 గజాల ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం. విమాన ప్రయాణం వద్దు, అత్యవసరమైతేనే ఎయిర్ ట్రావెలింగ్, లేదంటే రోడ్డు మార్గంలో వెళ్ళండి. అన్ని రాష్ట్రాల సీఎం మంత్రులకు కేంద్రం సూచనలు. బెంగళూరు పర్యటన రద్దు చేసుకున్న సీఎం రేవంత్. సీఏ ఫైనల్ పరీక్షలు వాయిదా. భారత్ పాక్ యుద్ధం ఎఫెక్ట్. త్వరలోనే కొత్త తేదీలు ప్రకటించనున్నటువంటి ప్రభుత్వం. ఇది పూర్తిగా యుద్ధ వాతావరణం కనబడతా ఉన్నది. దేశవ్యాప్తంగా పాకిస్తాన్ పైన దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు భారత ప్రజలంతా కూడా. వాళ్లకు ఎట్లాంటి సహాయం కూడా చేయొద్దు అని చెప్పేసి ప్రపంచ దేశాలకు కూడా రిక్వెస్ట్లు ట్వీట్ల ద్వారా పెడతా ఉన్నారు. డ్రోన్లు, మిసైల్స్ పవర్ఫుల్. ఆపరేషన్ సింధూర్లో హైలైట్. పాకిస్తాన్ పైన ఎక్కుపెట్టిన భారత్ దెబ్బకు తోక ముడిచిన దాయాది అంటూ కూడా ఓ వార్త. ఇక పాక్ ఆశలపైన నీళ్లు. మధ్యవర్తులు మాత్రమేనన్న ప్రపంచ బ్యాంకు. సింధు జలాల సమస్య మీద మేము ఇన్వాల్వ్ కాము అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని దెబ్బ కొట్టడం. ఇక వార్ వన్ సైడ్. కాశ్మీర్ సమస్య చుట్టే ప్రధానంగా యుద్ధాలు జరిగినాయి. ఇప్పటికీ 4 సార్లు కీలక ఆపరేషన్లు జరిగితే ప్రతి సందర్భం లోపల కూడా భారతదేశాన్ని విజయం సాధించడం జరిగింది.
పాక్ డ్రోన్లను భగ్నం చేస్తున్న ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ వేళ వారిపైన మళ్ళొక్కసారి చర్చ జరుగుతూ ఉన్నది. 1971లో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు బంగ్లాదేశ్ ఏర్పాటు జరిగింది. అంతటితోటి ఈ కాశ్మీర్ సమస్య పోతుందని అనుకుంటే పాకిస్తాన్ ఇంకా దాన్ని అట్లనే ప్రతిసారి రగిలిస్తూ ఉన్నది. మొదటి ఇండో పాక్ యుద్ధం ఇది కాశ్మీర్ భారత్ భూభాగంలో విలీనం కావడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. కాశ్మీర్ కోసం రెండు దేశాలు కూడా కొట్లాడుకున్నాయి. పాకిస్తాన్ సపోర్ట్తో బార్డర్లోని గిరిజన దళాలు కాశ్మీర్ ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే భారత సైన్యం వాళ్ళను అడ్డుకున్నది. యుద్ధం ముగింపులో ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంతో 1948 సంవత్సరం ఆగస్టులో కాల్పుల విరమణ జరిగింది. ఫలితంగా కాశ్మీర్లో నియంత్రణ రేఖ ఏర్పడ్డది. ఇది ఇప్పటికి రెండు దేశాల మధ్య విభజన రేఖగా ఉన్నది. ఈ యుద్ధం కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మార్చింది. ఇక బార్డర్లో హై అలర్ట్. పంజాబ్ రాజస్థాన్లో అంతర్జాతీయ సరిహద్దులు మూసేయడం జరిగింది. రాత్రి వేళ పవర్ కట్, స్కూళ్ళ బంద్, మొత్తం కూడా కరెంటు బంద్ చేయడం జరిగింది. ఎవరు కూడా ఇండ్ల నుంచి బయటికి రావద్దు. ఎక్కడైతే లైట్లు ఆన్ చేసి ఉంటే అక్కడ డ్రోన్లతోటి పాకిస్తాన్ ఇక్కడ దాడి చేస్తూ ఉన్నది కాబట్టి పవర్ కట్ చేస్తూ ఉన్నారు. పాక్ దాడి హెచ్చరికలతో చండీగఢ్లో సైరన్లు, ప్రజలు ఇంటికే పరిమితం కావాలని చెప్పేసి కూడా సూచన చేయడం జరిగింది. ఇక హ్యాండ్ ఇచ్చిన పెద్దన్న ఒంటరైన పాక్. కార్గిల్ సమయంలో అమెరికా సపోర్ట్. ఆపరేషన్ సింధూర్ వేళ దూరం కార్గిల్ యుద్ధ సమయం లోపల అమెరికా పాకిస్తాన్కు సపోర్ట్ చేసింది. ఆపరేషన్ సింధూర్ వేళ మాత్రం దూరం ఉన్నది. పాక్ బుద్ధి తెలిసే నిర్ణయం తీసుకున్నదంటూ కూడా వార్త. ఇక 24/7 హెల్త్ ఎమర్జెన్సీ. ఆసుపత్రులపైన వైద్య శాఖ అలర్ట్ గా ఉండాలి అంటూ ఒక వార్త. రోడ్లపైకి రాకండి అంటూ జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సూచన చేయడం జరిగింది. ఉగ్రవాదులపై దాడులను స్వాగతిస్తున్నామంటూ కూడా చైనా, వాళ్ళకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి చైనా ఈ సందర్భం లోపల వాళ్లకు మేము ఉగ్రవాదులకు వ్యతిరేకం అంటూ కూడా వాళ్ళు ఒక వార్తనైతే చూడొచ్చు. ఇక భారత్ పైన టర్కీ డ్రోన్లతోటి దాడిగా మరోసారి రెచ్చగొట్టిన పాకిస్తాన్. వరుసగా రెండో రోజు డ్రోన్లతోటి దాడి. అన్ని డ్రోన్లను నేలమట్టం చేసిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. అంతా కూడా పాకిస్తాన్ భారత్కు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి వార్తలే ఉన్నాయి. ఈ సందర్భంలో నెక్స్ట్ టార్గెట్ POK. ఇక ఎల్ఓసి క్రాస్ చేయనున్న సైన్యం. మోడీ దీర్ఘకాలిక ప్రణాళిక ఇదే. భారత్కు ఇదే సరైన అవకాశం అంటే ఇదే సరైన అవకాశంగా కనబడతా ఉన్నది. ఈ ఎల్ఓసిని క్రాస్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. దీంట్లో చైనా ప్రధాన అడ్డంకిగా ఉండే, కానీ ఇప్పుడు చైనా మాకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు పాకిస్తాన్కు. భారతవానికి ఉక్కు కవచాలు. నేల కూలుతున్న పాక్ యుద్ధ విమానాలు. నిర్వీర్యంగా పాక్ గగనతల రక్షణ వ్యవస్థలు. శత్రు దుర్భేద్యంగా భారత ఎయిర్ డిఫెన్స్. బెబ్బులుడే గర్జించిన S-400 శకటాలు. మనోహర్ పారికర్ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు S-400 యుద్ధ విమానాలని ఆయన కొనుగోలు చేయడం జరిగింది. ఇక పాకిస్తాన్ కనుక పూర్తి స్థాయి యుద్ధానికి తెగిస్తే ఏమున్నది? ఏం లేదు, వాళ్ళకే నష్టం. ఇది అంచనాలకు మించి విద్యుత్ డిమాండ్ ఉన్నది. జిల్లా కేంద్రాల్లో విద్యుత్ సామాగ్రి స్టోర్స్. విద్యుత్ శాఖ సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక పూర్తి అవ్వాలి అంటూ కూడా ఒక వార్త ఉంది. ఇక రాష్ట్రానికి భారీ వర్ష సూచన. సైరన్ అలర్ట్ ఏర్పాటు చేయండి. అర్హులైన జర్నలిస్టులకు ఇందిరామయ్యలు. నిరుపేద వృత్తి నిర్వహణలో చనిపోయిన వారి ఫ్యామిలీస్కు ప్రాధాన్యత. ఈ నెల చివరిలోగా ప్రెస్ అకాడమీ భవనం ప్రారంభం. ప్రాణాలు లెక్క చేయకుండా సమాచార సేకరణ. ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి. జర్నలిస్టుల సంక్షేమానికి నిధులు పెంచాలి. కోటిపల్లి వాగు రిపేర్కు 89 కోట్లు అంటూ ఒక వార్త. నేటి నుంచి మిస్ వరల్డ్ పోటీలు. కాంగ్రెస్ ప్రోగ్రామ్స్ పోస్ట్పోన్. కమిటీల ఎంపిక సమావేశాల వాయిదా. మౌఖికంగా ఆదేశించిన PCC చీఫ్. యుద్ధ పరిస్థితుల నేపథ్యం లోపల. ఇక ఢిల్లీ ఛానల్లో కాంగ్రెస్ పైన దుష్ప్రచారం అంటూ ఒక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. 5 ఏళ్ల శిక్ష తప్పదు. కాంగ్రెస్ మాటలు విని మోసపోయిన ప్రజలు దొంగని దొంగలా చూడకపోతే ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. ఎలమంచిల పైన కాంగ్రెస్ వేటు. గురుకులాల లోపల కొత్త పాలసీ.
ప్రొక్యూర్మెంట్ విధానం అమలుపైన అధికారుల తర్జన భర్జన, ప్రతిపాదనలు అంతా సిద్ధం, విద్యార్థుల డ్రెస్సులు షూస్ కొనుగోళ్ల లోపల ఆలస్యం, టెండర్లు పిలిచేందుకే కసరత్తులు. గౌలిపుర కబేలా కథా కమిషన్ 200 కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతం. జిహెచ్ఎంసీ రెవెన్యూ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల బల్దియా అధికారుల అఫిడవిట్తోనే కబ్జాదారుల పరం. 200 కోట్ల స్థలం హాంపట్. హైడ్రాకు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం. జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ప్రత్యేక ఫోకస్. ప్రజా అవసరాలు తీర్చేందుకే మై జిహెచ్ఎంసీ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పిలుపు. ఇటుక బట్టీలకు సింగరేణి బొగ్గు, రోడ్పై వెళ్లే సింగరేణి బొగ్గు చోరీ, రాత్రికి రాత్రే ఇటుక బట్టీలకు తరలింపు అంటూ ఓ వార్త. ఎమ్మెల్యే వస్తేనే తాళి కడతా, తాళి కట్టకుండా మొండికేసి కూర్చున్న పెళ్లి కొడుకు. విషయం ఎమ్మెల్యేకు తెలియడంతో హుటాహుటిన పెళ్లికి హాజరు. ఇది కార్యకర్తలకు ఆ లీడర్లు అంటే ఎంత ఇష్టమో చూడుర్రి. ఆ లీడర్లు కార్యకర్తలను పట్టించుకోవాలి. మరి ఆయన పెళ్లికి అందరు వచ్చి కూర్చున్నారు, చుట్టాలందరూ వచ్చి కూర్చున్నారు. ఎమ్మెల్యే వస్తేనే తాళి కడతానని అట్లనే కూర్చున్నాడట. 9-5 నిమిషాలకు ముహూర్తం ఫిక్స్ చేసుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని కూర్చున్నారు. ముహూర్తం టైం దగ్గరకు వచ్చింది, తాళి కట్టకుండా తన పెళ్లికి నాయకరం ఉన్నారు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వస్తేనే తాళి కడతానని మొండికేసి కూర్చున్నాడు. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి బంధువులంతా షాక్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విషయం ఎమ్మెల్యేకి తెలపడంతో హుటాహుటిన పెళ్లికి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. తన అభిమాని పార్టీ కార్యకర్త కోరిక మేరకు ఎమ్మెల్యే పెళ్లికి రావడం పట్ల స్థానిక గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా రాజేష్ రెడ్డి గెలిచినప్పుడు కూడా సాయి కుమార్ మద్దిమడుగు ఆంజనేయ స్వామి ఆలయం వరకు పాదయాత్ర చేసి మొక్కు తీర్చినట్టు గ్రామస్తులు తెలిపారు. ఇది వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కార్యకర్తలు అయితే పట్టించుకోవాలి. కార్యకర్తలు అంటే లీడర్లకు ఈ స్థాయి అభిమానం, ఇష్టం ఉంటుందని కూడా లీడర్లు గమనించాలి. గిరిజన వెలుగులు. ఇందిరా సౌరగిరి జల వికాసానికి శ్రీకారం. 12,600 కోట్లతో బృహత్తర కార్యక్రమం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ప్రారంభానికి ఏర్పాట్లు. లబ్ధి పొందనున్న 2.10 లక్షల మంది రైతులు. మన్ననూరులో సీఎం చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభం. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. పట్టణాలు, పల్లెలు, ఇంకోవైపు సాగునీటి అవసరాలకు దూరంగా ఎక్కడో అడవిలో జీవిస్తున్న ఆదివాసీ గిరిజనుల జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయి. అడవిలోనే పోడు భూములను సాగు చేసుకుంటూ లాంతర్ల వెలుగులోనే గడుపుతూ బయటి ప్రపంచానికి సంబంధం లేకుండా ఉంటున్నటువంటి వీళ్లపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి గిరిజన ఇది సోలార్ సంబంధించినటువంటి పరికరాలను కొనుగోలు చేయబోతా ఉన్నది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వార్త.